తర్వాత దాసరి గారు రెండో సినిమాకి వచ్చేసారండి. అది అయిపోయింది, ఖాళీ అయిపోయానండి. ఖాళీ అయిపోయింది, గురువుగారిది రెండో సినిమా స్టార్ట్ అయిపోయింది, ఏది స్టార్ట్ అవుతుంది, సంసారం సాగరం. ఇంక దానికి నేను గురువుగారి దగ్గరికి వచ్చేసాను. మొదటి సినిమా పెద్ద హిట్ కదా. పెద్ద హిట్ అండి, తాత మనోడు సూపర్ హిట్ కదండి. అందుకనే ఆయన నాకు వరుసగా 3 సినిమాలు చేయాలి అని రాయించుకుంటాడు అగ్రిమెంట్. ఎవరో ప్రతాప్ రాఘవులు గారు. ఓహో. ఎవరికైనా అవకాశం ఇచ్చినప్పుడు వరుసగా నాకు 3 సినిమాలు మీరు చెయ్యాలి అని రాయించుకుంటాడు. ఆ సినిమా ఫ్లాప్ అవుద్దో లేదో తెలియదు, సక్సెస్ అవుద్దో లేదో తెలియదు, ఆయన అగ్రిమెంట్ రాయించుకుంటాడు. కానీ 3 సినిమాలు పనిచేయాలి అదే అవకాశం ఇచ్చినందుకు. మిగిలిన ఇంకో 2 సినిమాలు పనిచేయాలి డైరెక్టర్గా. అలాగే. ఓ సూపర్. రెండో సినిమాకి వచ్చేసారు గురుగారి దగ్గరికి వచ్చా, మూడో సినిమాకి. సినిమా ఇంకా అక్కడి నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన దగ్గరే ఉన్నాను సార్. ఆయనే నన్ను డైరెక్టర్ చేసింది కూడా. డైరెక్టర్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్ గురువు గారి దగ్గర వర్క్ నేర్చుకునే టైంలో? 73లో ఆయన దగ్గర జాయిన్ అయ్యాను సార్ నేను. 73 ఎండ్ తాత మనోడు రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది. 73 వర్క్ స్టార్ట్ అయింది, ఇది సంసారం సాగరం. అప్పుడు జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత నన్ను 80లో డైరెక్టర్ చేశారండి ఆయనే. 80లో 7 ఇయర్స్కి డైరెక్ట్ అయిపోయాను చేశారు ఆయన. దాస్ గారిది ఒక వర్కింగ్ స్టైల్. అవునండి. దాసరి గారి సెట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, మాకు అప్పట్లో కొటేషన్ ఉందండి. కొమ్మినేని శాస్త్రిరావు గారిని చనిపోయారు, గుర్తుందో లేదో, చక్రవర్తి గారి బ్రదరు. ఓకే ఓకే. ఆయన కూడా దేవతలారా దీవించండి అనే సినిమా డైరెక్ట్ చేశాడు, గిరిబాబు గారిది. ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయన ఓ రోజు మాకు సరదాగా ఒకటి చెప్పాడండి. ఏంటంటే, సరదాగా చెప్తున్నాను, గవర్నమెంట్ కుటుంబ నియంత్రణని పెట్టిందండి అప్పట్లో. కుటుంబ నియంత్రణ 2 లేక 3 గవర్నమెంట్ పాలసీ. దీన్ని మించకూడదు మీరు అని శిక్షార్హులు అని ఏదో పెట్టింది అప్పట్లో, జనాభాను కంట్రోల్ చేయడం కోసం. కొమ్మినేని శాస్త్రిరావు గారి కొటేషన్ ఏంటో తెలుసండి? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేకుండా మీకు కుటుంబ నియంత్రణ అమలు చేయాలి అంటే దాసరి గారి దగ్గర జాయిన్ అవ్వండి. అంటే రాత్రి 2 దాకా ప్రాణం తీస్తాడు, పొద్దున్నే 6కి వెళ్ళాలి మళ్ళీ ఆయన దగ్గరికి. కాపురం చేసి టైం ఇవ్వడండి ఆయన దాసరి గారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత డెడికేషన్, మమ్మల్ని ఎంత ఎలాగే వర్క్ చేయించుకోవడం అనండి. దాసరి గారికి పెళ్ళయిందా అప్పటికి? పెళ్ళయింది, పిల్లలు. ఓకే. ఆయన కూడా 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. పద్మ గారు ఊరుకునేవారా ఈ రకంగా కష్టపడుతుంటే? పద్మగారు ద్వారా ఈ దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యేది కాదా? ఓకే. లేదండి. అలాగే పద్మగారు చేసే పనుల్లో గురువు గారు ఇంటర్ఫీర్ అయ్యేవారు కాదు. ఆవిడ కొంచెం యూనియన్స్ గొడవ ఇలా చేస్తూ నాయకత్వం వహిస్తూ వాళ్ళకి వీళ్ళకి మంచి పనులు చేస్తూ ఎవరికన్నా ఏదైనా కావాలంటే చేస్తూ ఈయన ఇంటర్ఫీర్ అయ్యేవారు కదా. ఆయన అలాగే ఆవిడ అంతే టోటల్గా అది ఉండదండి. మాకు ఎప్పుడు కాఫీలు టీలు సప్లై అండి ఇంట్లో వాళ్ళతో చెప్పించి. సో ఆయన చండశాస్త్రం సార్ గురువు గారు వర్క్ విషయంలో. వర్క్ లేదనుకోండి, పొద్దున్నే మేము బెడ్రూమ్లో ఉంటాడు ఆయన, మేము పొద్దున్నే 6కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాం. ఆయన లేచాడు అని కబురు వచ్చిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తామండి. అంతవరకు వెళ్ళాం. లేచి అలా కూర్చుని వెళ్ళి ఊరిని ముఖం మామూలుగా కడుక్కుని వచ్చి కూర్చొని మమ్మల్ని అందరినీ కూర్చోమంటాడు ఈక్వల్గా ఆయనతో పాటు కుర్చీల్లో. సెట్లోనేమో మేము అందరం ఇలా నిలబడి ఉంటాం చేతులు కట్టుకుని, బట్ ఇంట్లో ఆయనతో ఈక్వల్గా కూర్చోమంటాడండి మమ్మల్ని. అలాగే భోజనం విషయంలో ఈక్వల్గా ఆయనతో పాటు మమ్మల్ని కూర్చుని తినమంటాడు. వర్క్ విషయంలో మాత్రం ఏదైనా తప్పు చేస్తే క్వశ్చనే లేదండి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు ఆయన. ఓకే. ఆ విషయంలో పడ్డ సందర్భాలు ఉన్నాయి మనకేమన్నా? నాకు అలాంటివి రాలేదండి, ఎందుకంటే నేను చాలా సిన్సియర్గా ఉండేవాడిని అండి, చాలా సిన్సియర్గా. ఇంకా ఓకే. మొట్టమొదటి నుంచి మా నాన్నగారు డాక్టర్ కాబట్టి నేను చదువుకునేటప్పుడు ఒక టైం టేబుల్ వేసుకుని ఈ టైంలో చదువుకుందాం, ఈ టైంలో బయటికి సరదాగా వెళ్ళి తిరిగి వద్దాం ఫ్రెండ్స్ తోటి, మళ్ళీ వచ్చి చదువుకుందాం, మళ్ళీ ఈ టైంకి పడుకుందాం అని సిస్టమేటిక్గా అప్పటి నుంచి అలవాటు అయిందండి నాకు మా నాన్నగారి దగ్గర నుంచి. దానివల్ల నాకు ఆయన దగ్గర పెద్ద ఇబ్బందులు రాలేదు గురువు గారి దగ్గర నాకు ఎప్పుడు.